అబ్బా మేడారం ఏమన్నైతుందా? కొత్త గద్దెలు, ఎడల్పు రోడ్లు, జంపన్న వాగుల సవలతులు ఎందరొచ్చినా ఒక్కపారే దర్శనాలు. ఆదివాసి పద్ధతులు ఆచారాలు తప్పకుండా కొత్తగా వేస్తున్నారబ్బా. నేను పోయి మొత్తం తిరిగి ముచ్చట్లన్నీ పట్టుకొస్తా అని మా చంద్రబాబు పోయింది. చూద్దాం మరి ఏం చెప్తుందో. మేడారంకి వచ్చిన జాతర కాడ మొత్తం అంత మస్తు పనులు నడుస్తున్నాయి. నడవండి, నేను చూస్తా, మీ గుడ్లే చూపిస్తా పాండి. జంపనవాగం కాడికి వచ్చిన పబ్లిక్ ఎవ్వరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగొద్దన్న ఆలోచనతోటి ముద్దుగా పూడిక తీసుడే కాదు, మొత్తం అంతా లెవెల్ చేసేసి జాతర కన్నా 10 రోజుల ముందు లక్నవరం లెక్కించి నీళ్ళు ఇడిస్తే నీళ్ళు దాకా వచ్చేస్తాయి. చూడండి, ఇప్పుడు వస్తున్న నీళ్లతోటి ఎంత మంచిగా స్నానాలు చేసుకుంటున్నారు. ఉడికి రాగానే 2 పెద్ద స్తంభాలు 5 ఫీట్ల వెడల్పు ఉన్నాయి, 25 ఫీట్ల పొడవు ఉన్నాయి. వీటి మీద రకరకాల బొమ్మలని చెక్కిండ్రు. అయితే వీటి మీద మొత్తం కోయ జాతికి సంబంధించిన 750 గోత్రాలు ఏవైతే ఉంటాయో ఆ 750 గోత్రాలకు సంబంధించిన గుర్తులన్నీ ఇట్లా చెక్కుతున్నారు అని. మనం ఇప్పుడు గుడికాడికి పోతున్నాము. చిన్న పిల్లలు అటకచ్చుకున్నారు, తక్కువ మంది ప్రతి సంవత్సరం మేము మొక్కుతాము, మాకు మంచి జరుగుతుంది. అదే నమ్మకం మీద ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాం. ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో ఇది 2వ ఆర్చ్ అన్నమాట. మొదలు బయట ఒక ఆర్చ్, ఇది 2వ ఆర్చ్. కిందనేమో కోయ వాళ్ళ సాంప్రదాయ నృత్యము, ఇది కొమ్ము కోయ అంటారు. మీది పోతే 5 చుక్కలు ఏవైతే ఉన్నాయో సమ్మక్క వంశానికి సంబంధించినటువంటి గుర్తు ఇది. చుట్టూ ప్రహరీ గోడ ఏదైతే ఉన్నదో అది చూద్దాం పండి. ఆదివాసీలకు సంబంధించినటువంటి చెట్టు మీద నెమలి, వాళ్ళు చేసుకునే పనులు, వృత్తులు, వాళ్ళ ఇంటికాడ ఉండేటటువంటి పరిస్థితులు, వాళ్ళ వ్యవసాయము, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఆటపాటలు ఇవన్నీ కూడా ఉన్నాయి. చూడండి, వాళ్ళ జీవన చిత్రం అంతా కూడా శిల్పాల రూపంలో చెక్కిపించిండ్రు. ఎందుకన్నా రాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ చెక్కకుండా అక్కడనే చెక్కడం కష్టం అమ్మ. అలాగా అందుకని దానికి కొంత ఎక్విప్మెంట్ అవసరం, మిషనరీ అవసరం. ఎంతమంది పని చేసినారన్న మొత్తం ఆడ? మోర్ దాన్ 300 మంది అండి. 300 మంది కన్నా ఎక్కువ శిల్పులు పనిచేస్తున్నారు. 4 ప్లేసులు అక్కడ ఆలగడ్డలో 120-130 మంది కన్నా ఎక్కువ స్టోన్ వర్కర్స్ పనిచేస్తున్నారు ఇక్కడ సైట్ లో. మొత్తానికి మనము గద్దెల కాడికి పోతున్నాం. ఇప్పుడు రాళ్ళు ఉండే సమ్మక్క గద్దె ఇది. గ్రిల్లు చుట్టూ కూడా ఇట్లా దిమ్మలన్నింటినీ ఇట్లా వాతిండ్రు. సమ్మక్క తల్లి గద్దె. ఓడిబియ్యాలు పోసేటోళ్ళు ఓడిబియ్యాలు పోస్తున్నారు. అన్నయ్య, ఎట్లా నడుస్తున్నాయి పనులన్నీ? ఎట్లా అనిపిస్తుంది మీకు? ఈ గుడి అయితే మాత్రము ఎంత నీట్గా ఉందో, ఎంత బందోబస్తుగా ఉందో. మళ్ళా 500-600 సంవత్సరాల దాకా చెక్కు చెదరకుంటుంటది. సమ్మక్క గద్దె దిగినాక సరక గద్దె కాడికి వస్తుంటే చుట్టూ దిమ్మెలు ఇవన్నీ కూడా పెట్టి అలంకారం చేస్తున్నారు, మంచిగా కడుతున్నారు.